శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 1వ తేదీ మే నెల 2026 సంవత్సరం శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు చాలా బాగున్నారు. ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అని చెప్పచ్చు. అయితే 6 గ్రహాల యొక్క అననుకూలత కూడా ఉంది కాబట్టి 2 విధాల సంయమనం చేసుకోవలసినటువంటి గ్రహస్థితులు ఇవి. కాబట్టి ఈ ఫలితాలు 2 విధాలుగానే ఉంటాయి. చాలా జాగ్రత్తగా సంచరించుకుంటూ ఉండండి. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉండగా ఇంకొక పక్క గురుబలము లేకపోవడము, కేతు బలము లేకపోవడము, మిగతా గ్రహాల యొక్క అననుకూలత కూడా మీకు ఇప్పుడే ఉండడము, ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకే దారితీస్తున్నాయి. అయితే మీ వాక్కు చాలా బాగుంటుంది. వాక్కు చేత మిగతా పనులన్నిటినీ అయిపోయేలాగా చేసుకోగలుగుతారు. కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళాలి. ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది. ఇది మీ మానసిక ప్రశాంతతకి దారితీస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం తక్కువగా ఉంది. కుటుంబ రీత్యా చాలా బాగుంది. మీ వ్యక్తిత్వ రీత్యా కూడా చాలా బాగుంది. చక్కటి యోగం, బుధాదిత్య యోగమే రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత మీకు అనుకూలమైనటువంటి కొంత ఫేవర్ కలిగేటటువంటి పనులు ఉంటాయి. అవి మీరు ఎప్పుడో పూర్వం ఎవరికో మేలు చేస్తుంటారో ఆ మేలు ఇప్పుడు మీకు అధికమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలలో కూడా కాస్త ముందంజలో ఉంటారు. మీరు త్వరగా కుదుర్చుకోవాలి మంచి సంబంధం అనేటటువంటి ఆలోచనతో ముందరికి వెళ్తుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి చాలా వరకు ఇది శుభ సమయం అని చెప్పి తెలియచెప్పచ్చు. అయితే మీరు ఒక్క విషయాన్ని మటుకు గుర్తుపెట్టుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం మర్చిపోకూడదు అని గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు నవధాన్యాలు దానం చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. యోగా చేయండి. సంయమనం పాటించండి. ప్రశాంత చిత్తంతో ఉండండి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. షష్టంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శని కుజులు బాగున్నారు. ఒక్క కోర్టు కేసులు మినహా అన్ని విధాల లాభాలే ఉన్నాయండి. సంతాన రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది. రుణభారాలని మీరు తగ్గించుకోవడంలోనూ బాగానే జాగ్రత్తగా మీరు ప్రణాళికలు వేసుకుని రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాలు తీసుకోవడంలో కూడా అంతే బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. పేరు ప్రతిష్టలు చాలా బాగున్నాయి. కుటుంబం చాలా 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 బాగుంది అనే చెప్పాలి. అధికమైనటువంటి తృప్తి కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ స్థానంలోనే గురుగారు ఉన్నారంటే అది మాటలైన విషయం కాదు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అవి ఎన్ని రకాలుగానైనా ఉండొచ్చు. వస్త్రలాభం ఉండొచ్చు, వస్తులాభం ఉండొచ్చు, వాహన లాభం ఉండొచ్చు, ధనలాభం ఉండొచ్చు, భూలాభం ఉండొచ్చు. రకరకాలైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందానికి కారణమవుతూ ఉంటాయి. అందరికీ అన్ని రకాల లాభాలు ఉండాలని లేదు. కొన్ని లాభాలు ఒక్కొక్కళ్ళకి ఉండే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మటుకు విడవకుండా చేయండి. అద్భుతమైనటువంటి మీ అదృష్టం ఏదైతే కొనసాగుతుందో అది ఇలాగే కొనసాగుతూ ఇంకా కొన్నాళ్ళు ముందరికి వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురువుగారు బాగున్నారు. తృతీయంలో కేతువు బాగున్నారు. లాభస్థానంలో రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అది మాటలైన విషయం కాదు. గురువుగారే సాక్షాత్తు రాశిలో ఉన్నారు అంటే ఇక ఆయన చెయ్యని పని అంటూ ఏమీ ఉండదు. ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయంటే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనధాన్య లాభాలు ఉంటాయి, భోగభాగ్యాలు ఉంటాయి, సిరి సంపదలు ఉంటాయి, కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది అనే చెప్పాలి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంది అని చెప్పచ్చు. లాభాల బాటలో ఉంటారు. మంచి యోగవంతమైన జీవితం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరిన్ని అద్భుతమైన ఫలితాలు మీ సొంతం.
కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారు చాలా బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక దశమ స్థానంలో రవి గారు బాగున్నారు. బుధ ఆదిత్య యోగం బాగుంది. అద్భుతమైనటువంటి ఉన్నత స్థితి ఉద్యోగ జీవితంలో మీకుంటుంది. ఉద్యోగంలో అధికమైనటువంటి పేరు ప్రతిష్టలు, అధిక బాధ్యతలు, అలాగే ఉన్నత స్థితి, ధనము పెరగడము, ఇంక్రిమెంట్లు రావడము, ఒకవేళ స్థానచలనం జరిగినట్లయితే మీరు కోరుకున్నటువంటి మీ యాంబిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చి మీకు ట్రాన్స్ఫర్ ఇస్తారు. అంత బాగా ఉంటాయన్నమాట. ఉద్యోగ జీవితంలో చాలా చాలా బాగుంది. రవి గారు ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇది మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ద్వితీయ స్థానాధిపతి దశమంలో ఉచ్చలో ఉన్నారు అంటే అది ఉద్యోగ జీవితంలోనూ ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు పెరగడంలోనూ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. వీటికి తోడు అధిక బాధ్యతలు కూడా ఉంటాయి. అలాగే లాభాల బాటలో ఉంటారు. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని ఉన్నట్టుగా ఉండి పూర్తి సంతృప్తిలోకి తీసుకెళ్ళిపోయే వ్యవహారాలు. మరి మొన్నటి వరకు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేని రోజులు కూడా ఉన్నాయి. మరి అప్పుడు పడ్డ మానసిక వేదన అంత ఇంత కాదు. కానీ అదంతా మరచిపోయే విధంగా ఇప్పుడు ఈ 3 గ్రహాల యొక్క స్థితి సంచారము మీకు అద్భుతమైనటువంటి కలిగిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మరింత శుభకరమైన ఫలితాలు అతి త్వరలోనే రాబోతున్నాయి. కర్కాటక రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారము మీ యొక్క భవిష్యత్తుని చాలా అద్భుతంగా రూపుదిద్దుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు కానీ, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని కుజ సంచారం కానీ చాలా ఇబ్బంది పెడుతున్నాయనే చెప్పచ్చు. మరి లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. నవమ స్థానంలో ఉన్నటువంటి బుధ ఆదిత్య యోగం బాగుంది. ఇక్కడ ఆ గ్రహాలు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు అయితే ఉండబోవు. కానీ 2 గ్రహాల కలయిక వల్ల సింహరాశికి మేలుగా ఫలితాలు ఉంటాయి. ఇక జాగ్రత్తల విషయానికి వస్తే ఆరోగ్యరీత్యా పూర్తి జాగ్రత్త, ఔషధ సేవ అవసరం. భార్యాభర్తల రీత్యా అన్యోన్యత కలగాలి, ఇంకా అది పెరగాలి. పూర్తి సంయమనం అవసరం. పబ్లిక్ రిలేషన్స్ విషయంలోనూ అలాగే ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అంత పూర్తిగా అనుకూలత కనిపించబోవడం లేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. వ్యయ ప్రయాసలకి లోనవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇవన్నీ కొంత ఇబ్బందికరమైన ఫలితాలే కదా. గురువుగారు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి అంటే ధనము మీకు వచ్చేటట్టుగా చేస్తారు. ద్రవ్య లాభాలు బాగున్నాయి. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు కూడా చాలా బాగున్నారు. అనుకూలమైనటువంటి ఉద్యోగ వ్యవహారాలు మీకు తృప్తినిస్తాయి. మరి తృతీయ స్థానంలో ఉన్న చంద్రుడు కూడా మేలు చేస్తున్నారు. కానీ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే ఈ రాహు కేతు శని గ్రహాలకి మటుకు మీరు తప్పనిసరిగా జపాలు చేయించండి, లేదా హోమం చేసుకోండి ఒకసారి నవగ్రహాలకి. నవగ్రహాలకి నవధాన్యాలు ఆ పేరుతో దానం చేయండి. ఇవన్నీ చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ పూర్తి సంయమనంతో ఉండండి అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము, నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము చాలా చాలా బాగున్నాయి. మరి 2 గ్రహాలే కదా బాగున్నాయి అంటే 2 గ్రహాలు బాగుంటే 2 గ్రహాలకి ఎంతవరకు మేలు చేసేటటువంటి లక్షణాలు ఉన్నాయో అవన్నీ చేస్తాయి. మీకు అనుకోని విధంగా ధనము వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే పిత్రార్జితాలు చేతికొచ్చే పరిస్థితి, అలాగే పితృవర్గ రీత్యా కొన్ని అధికమైన బాధ్యతలు మీకు వచ్చేటటువంటి పరిస్థితి, పితృవర్గ రీత్యా చాలా వరకు సహాయ సహకారాలు మీరు అందుకునేటటువంటి పరిస్థితి, తీర్థయాత్రలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు మీరు చాలా మానసికమైన సంతృప్తికి లోనవుతారు.
భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, కోర్టు విషయాలలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అలాగే స్థిర చరాస్తులని అమ్మే విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, ఎవరికైనా ఒక మాట ఇచ్చుంటే ఆ మాటని నెరవేర్చుకోవడం కోసం మీరు పడేటటువంటి శ్రమ, కృషి ఆ విషయంలో కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకోవలసిందే. ఇప్పుడు ఇవన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి సంయమనంతో వ్యవహరించండి. శనిగారికి తైలాభిషేకం చేయించండి, హనుమాన్ చాలీసా పఠించండి, వీలైతే ఒకసారి నవగ్రహాల యొక్క హోమం చేయించండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, లేదా ఇంటి ఇలవెల్పు ఆరాధన చేయండి. మరింత ప్రశాంతతతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, కొత్త పనులు ఏవి ప్రారంభించవద్దు అని మరొకసారి హెచ్చరిక చేస్తూ, తులారాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, షష్టంలో ఉన్నటువంటి శని కుజుల సంచారము, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు, ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి ఇంత అద్భుతంగా ఉన్నది అంటే అది అస్సలు మాటలైన విషయం కాదు. ఎన్నో రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము తులారాశికి అదృష్టవంతమైన కాలం నడుస్తోంది అని. ఆ కాలం అలాగే నడుస్తూ వెళ్తుంది. మీరు కూడా దైవ ధ్యానంలో ఉండండి, భగవంతునికి కృతజ్ఞతలు తెలియచెప్పండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ వదిలిపెట్టకుండా చేస్తూ ఉండండి. రుణాలు తీరిపోతాయి, మనోబలం పెరుగుతుంది, శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి, దైవభక్తి పెరుగుతుంది, దైవ ధ్యానం ఎక్కువగా చేస్తారు, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, పితృవర్గ రీత్యా ధనము రావడానికి అవకాశం ఉంది, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సమాజంలో మీకు అత్యున్నతమైనటువంటి పెద్ద పీట వేసి మిమ్ము ఆహ్వానం చేసి కీర్తి ప్రతిష్టలు ఆ స్థాయిలో మీకు నిలబెడతారు. అంత బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇంటి ఇలవేల్పుని తప్పనిసరిగా పూజించండి. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానం ఒక్కటే యోగిస్తూ ఉన్నది. రవి బుధుల యొక్క సంచారము కానీ, ఆ కలయిక కానీ చాలా అద్భుతమైన ఫలితాలకి దారితీస్తున్నాయి. మరి మిగతా విషయాలలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొంచెం కుటుంబ పరంగా పూర్వం కన్నా మేలైన పరిస్థితులు ఉన్నాయి అని అనుకుంటున్నారు మీరు, అవి కొంచెమే మేలు కలిగిస్తున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారం తక్కువగా ఉంది, మాతృవర్గ రీత్యా తక్కువగా ఉంది, స్థిర చరాస్తుల రీత్యా తక్కువగా ఉంది, సంతాన రీత్యా పూర్తి జాగ్రత్తలు కలిగి ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే అది భార్యాభర్తల ప్రకారంగా అయినవ్వండి, స్నేహితులు అవనివ్వండి, బంధువర్గం అవనివ్వండి, పూర్తిగా కుటుంబ సభ్యులే అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, పొలాల తగాదాలు, ఇలాంటి స్థిర చరాస్తుల తగాదాల విషయంలో మటుకు పెద్ద మనుషుల పంచాయతీలున్నా, కోర్టు కేసులున్నా మీరు వాయిదా వేసుకోవడానికే ప్రయత్నం చేయండి అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఇంకా కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క నవమ స్థాన సంచారము, పంచమ దృష్టి మీ రాశి మీద పడబోతోంది కాబట్టి కాస్త మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నాయి. అయితే దానికి తగ్గ బీజాలు ఇప్పుడు పడతాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ప్రకారం అయితే పూర్తి జాగ్రత్తలు వహిస్తూ ముందరికి వెళ్ళండి, సంయమనంతో ఉండండి అని మరీ తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పుని పూజించండి, నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, వీలైతే ఒక్కసారి నవగ్రహాల హోమం చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనుసు రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా, సప్తమ స్థానంలో గురుగారి యొక్క సంచారము కానీ, అలాగే తృతీయ స్థానంలో రాహు గారి యొక్క సంచారము కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే గురు బలము చాలా అద్భుతంగా ఉంది, రాహు బలము చాలా అద్భుతంగా ఉంది. మొండిన పడిన పనులన్నీ అయిపోతూ ఉంటాయి, అవి చక్కటి ఫలితాలకి దారి తీస్తున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, మనోబలం బాగా పెరుగుతోంది. పూర్వం ఏదన్నా అంత తొందరగా స్ఫురణకి వచ్చేదేమో కాదు, కానీ ఈ మధ్యకాలంలో చాలా తొందరగా అన్నీ స్ఫురణకి వస్తూ ఉన్నాయి. అదే ఇప్పుడు కొనసాగుతూ ఉంది అని కూడా చెప్తూ ఉన్నాను.
అలాగే మనోబలాన్ని బాగా కలిగి ఉంటారు. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఉంటారు. దైవ ధ్యానం పెరుగుతుంది. అలాగే దైవభక్తి పెరిగినందువల్ల మీరు ఇప్పుడు దైవ కార్యాలు ఎక్కువగా చెయ్యాలి అనేటటువంటి ఆలోచనల్లో ఉంటారు. ఇది కూడా మీకు చాలా చాలా ఆనందం కలిగించే అంశం. ఉద్యోగ జీవితంలో ఒక రోజున్న ప్రశాంతత ఒక రోజు ఉండదు. ఇది కొంచెం గమనించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. యోగా చేయండి, దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి, ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. అన్ని విధాలా మీకు అనుకూలమైనటువంటి కాలమే నడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ మకర రాశి. మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని కుజుల సంచారము, చతుర్థంలో ఉన్నటువంటి బుధుని సంచారము, బుధాదిత్య యోగము, పంచమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే దశమ స్థానంలో ఉన్న చంద్రుని యొక్క సంచారము కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని తీసుకొని వస్తుంది. ఉద్యోగ జీవితంలో కొంచెం పై స్థాయికి వెళ్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సంతాన పరంగా చాలా సంతృప్తి కలిగించేటటువంటి కాలము. స్థిరాస్తుల ప్రకారంగా కూడా కొంచెం అభివృద్ధి కనిపించేటటువంటి కాలము. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఒక్క కోర్టు విషయాలు తప్ప. అందులో మటుకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఎవరు అవరు, మీరు అవరు, వాళ్ళు అవరు. ఇంకా కొన్నాళ్ళు అవి కొనసాగుతూ వెళ్తాయి. కాబట్టి కొన్ని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే మానసిక ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది. మంచి ధైర్య సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైనటువంటి కాలం అతి తొందరలోనే వస్తోంది అనడానికి సూచనగా ఇప్పుడు 4 గ్రహాలు బాగున్నాయి. ఇవి ఇలాగే కొనసాగుతున్నాయి కొన్నాళ్ళు. అలాగే గురువుగారి యొక్క సంచారము కూడా సప్తమ స్థానంలోకి రాబోతోంది. తన యొక్క ఉచ్చరాశిలోకి రాబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. శివారాధన చేయండి. అలాగే ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరిన్ని శుభకరమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయంలో రవి బుధులు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, పంచమంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి సత్ఫలితాలని ఇస్తూ ఉండగా ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోయి గురువుగారి యొక్క ఆశీస్సులు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే సంతాన పరంగా చాలా బాగుంటుంది, విద్యార్థులకి చాలా బాగుంటుంది, స్థిర చరాస్తుల వృద్ధికి చాలా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి ఒక కోర్టు విషయాలలో తప్ప. మిగతా విషయాలలో మటుకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారో అంతకంత శుభ ఫలితాలే ఉంటాయి. ఇదే కుంభరాశి వారికి విశేషంగా చెప్పదగ్గ సూచన. గురువు యొక్క ప్రభావము చాలా ప్రతిభావంతమైనది. ఎప్పుడైతే నవమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉన్నారో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని మీరు ఏదో విధంగా ఎదుర్కోగలిగేటటువంటి ధైర్యాన్ని ఇచ్చేస్తారు, చాకచక్యాన్ని ఇస్తారు. కాబట్టి ఎటువంటి కష్టాలు వచ్చినా మీరు వాటిని అవలీలగా జయించగలుగుతారు. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, దుర్గనామాన్ని జపించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. పబ్లిక్ రిలేషన్స్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా పూర్తి మౌనం పాటించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి ద్వితీయంలో బుధుని యొక్క స్థితి కానీ బుధాదిత్య యోగం కానీ బాగున్నాయి అని చెప్పాలి. అలాగే షష్టంలో కేతు గారి యొక్క సంచారము సత్ఫలితాలకు దారితీస్తుంది. మరి వాక్కురీత్యా బాగుంటుంది. అలాగే రుణాలు అనేవి మీరు తీర్చగలిగినంతగా తీరుస్తూనే ఉంటారు. కొత్త రుణాలు కావాలన్నా కూడా వస్తాయి. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. కుటుంబంలో కూడా చాలా వరకు
ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి కాలం కనిపిస్తూ ఉంటుంది. మిగతా అన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందే. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా కానీ, కోర్టు కేసుల రీత్యా గానీ, ఆస్తి తగాదాల రీత్యా గానీ, వాహన ప్రయాణాల గురించి గానీ, అలాగే ప్రమాదాల గురించి గానీ, తండ్రి గారి గురించి గానీ, ఏదైనా ఆపరేషన్స్ జరుగుతాయి అంటే వాటి గురించి గానీ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అత్యంత భద్రత కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా గానీ, స్థిర చరాస్తుల రీత్యా గానీ, విద్యార్థులకి గానీ, సంతాన రీత్యా గానీ, ఉద్యోగ రీత్యా గానీ తప్పనిసరిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఒక సంయమనంతో ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి, హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. అలాగే శనిగారికి ఒక్కసారి స్తోత్ర పారాయణాలతో పాటుగా తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మీ మానసికమైనటువంటి ప్రశాంతతకి ఈ పరిహారాలన్నీ దారితీస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.